అరటికాయ క్యాప్సికమ్ కాంబినేషన్‌లో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈరోజు నేను మీకోసం అరటికాయ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. దీనికి అరటికాయ క్యాప్సికమ్ కావాలి. అరటికాయని ఇలా సర్కిల్‌గా కానీ ఆరెల్స్ నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు, పసుపు అనేది ప్రతి అరటికాయ ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పట్టించాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అరటికాయలు విడివిడిగా వేసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒక్కసారే వేసేస్తే అది అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి ఒకటి అలా వేసుకోండి. దీన్ని అట్ల పుల్లతో ఇలా తిప్పుకోండి. 5 మినిట్స్ వేయిస్తే చాలు. ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇది ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ఒకటి ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇవి జస్ట్ 2 మినిట్స్ వేయిస్తే చాలు. ఇవి కూడా ఆయిల్ స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో గ్రేవీ కర్రీ అంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదే ఆయిల్లో జీలకర్ర, 3 యాలకులు, 2 చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని పసుపు, కారం మీ రుచికి తగినంత కారం వేసుకోండి. తర్వాత పెరుగు మనం ఇలా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా దిగిన తర్వాత అది వేసుకోవాలి. ఎందుకంటే వాటర్తో వేస్తే అంత టేస్టీగా ఉండదు పెరుగు. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసి పొడులంతా మిక్స్ చేసే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత. ముందు మనం అరటికాయల్లో ఉప్పు వేసుకున్నాము. సో అది చూసుకొని మీరు ఈ గ్రేవీ కర్రీలో వేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న అరటికాయ క్యాప్సికమ్ అన్నీ ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఆ గ్రేవీకి ఈ అరటికాయ క్యాప్సికమ్ అంతా బాగా పట్టేలాగా ఒక్క 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉండండి. కొత్తిమీర హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి. చూడండి ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెంట్కి సరిపడా వాటర్ వేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోండి. ఇది ఇలా కలుపుతూ 5 మినిట్స్ మనం ఇలా ఉంచుకోవాలి. కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ కసూరి మేతి కొంచెం 1 స్పూన్ కసూరి మేతి వేసి ఒక్కసారిగా మళ్ళీ కలుపుకొని 2 మినిట్స్ తర్వాత చూడండి మన క్యాప్సికమ్ అరటికాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఎలా